Hello students, welcome to the course PHP. So as a part of our course, we have to download any code editor that which supports us to create a code. So we have download one code editor. So in this lecture, I want to show you how to use code editor for this course and I am going to recommend a few. అండి ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి అంటే ఒక కోడ్ ఎడిటర్ కావాలి పిహెచ్పి కోడ్ని రన్ చేయడానికి. అసలు పిహెచ్పి కోడ్ క్రియేట్ చేయడానికి ఒక కోడ్ ఎడిటర్ మనకి కావాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక కోడ్ ఎడిటర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీ ఫ్లెక్సిబిలిటీ కోసం ఇంగ్లీష్ యూజ్ చేస్తాను అండి. అట్ ది సేమ్ టైం తెలుగులో కూడా చెప్తాను. సో డోంట్ వరీ అబౌట్ మై టెర్మినాలజీ. So if any student or learner, if you already know how to code and you have your selected editor, then proceed with that. Otherwise, I will give options for code editors to write the PHP. అంటే ఏం లేదండి, మీకు ఎవరికైనా కోడ్ ఎడిటర్స్ ఆల్రెడీ తెలుసున్నా లేకపోతే కోడ్ ఎలా రాయాలో కోడ్ మీకు ఎలా రాయాలో కూడా తెలిసినా మీరు ఈ లెక్చర్లో నేను చెప్పినవేమి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఎవరికైతే బేసిక్గా నాకు ఏమి తెలీదు, నేను ఇప్పటివరకు నేను కోడ్ కూడా రాయలేదు అని అనుకునే వాళ్ళు ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ కోసం అంటే ఏంటంటే సమ్ యాడెడ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయండి. ఈ కోడ్ ఎడిటర్స్ కానీ ఇలాంటివి మనం డౌన్లోడ్ చేసుకోవడం వలన మనకి ఏంటంటే ఈజీ అవుతుంది వర్క్. రేపు మీరు రియల్ టైంలోకి వెళ్ళి డిఫరెంట్ కంపెనీస్లో మీరు మీ క్లయింట్స్కి తగ్గట్టుగా కోడ్స్ రాసేటప్పుడు కూడా మీకు డిఫరెంట్ ఎడిటర్స్ ఉంటాయి, కోడ్ ఎడిటర్స్. అంటే ఏంటంటే ఇది యాక్చువల్లీ పిహెచ్పి మీకు కావాల్సిన కోడ్ లింక్ చేసేది, మీకు కావాల్సిన కోడ్ డీబగ్గర్స్ వేరే చోట ఉన్నా కానీ ఈ ఎడిటర్ ఏమవుతుంది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ఇంటర్ఫేస్. ఒక జస్ట్ ఇంటర్ఫేస్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే ఏంటంటే మీకు ఒక మంచి స్క్రీన్ ఇస్తుంది, మీరు మంచిగా ఎంటర్ చేసుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన కోడ్ని. మీకు కావాల్సిన కోడ్ ఫ్లెక్సిబిలిటీస్ ఇస్తుంది. ఫ్లెక్సిబిలిటీస్ ఇన్ ది సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక ఏదైనా ఒక అదే మనం స్టాండర్డ్ ప్రొసీజర్స్ అయితే కనుక మనం నోట్ ప్యాడ్ లేకపోతే ఏదో ఒక ఎడిటింగ్ డాక్యుమెంట్ ఎడిటింగ్ ఏదో ఒకటి యూజ్ చేసి మనం డాక్యుమెంట్స్ని యూజ్ చేసి మనం హెచ్టిఎంఎల్ కోడ్ రాసేవాళ్ళం. సో ఇటువంటి కోడ్ ఎడిటర్స్లో ఏంటంటే మీకు నచ్చినట్టుగా ఆల్రెడీ హెడ్ దగ్గర నుండి క్లోజ్, హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెన్ దగ్గర నుండి క్లోజ్ వరకు కూడా ఈ ఫ్లెక్సిబిలిటీ, ఈ కోడ్ ఎడిటర్స్ అని ఫ్లెక్సిబిలిటీస్ మనకి అందజేస్తాయి. సో దట్ ఈస్ ది మెయిన్ పర్పస్. ఫర్ దిస్ కోర్స్ ఐ am using the Visual Studio Code. I want you guys to download this Visual Studio, which is a open source and free. సో ఈ కోర్స్లో నేను మీకు చెప్పేది ఏంటి అంటే విజువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాల్ చేసుకోమంటున్నాను కోడ్ ఎడిటర్ కింద. ఇది కంప్లీట్లీ ఫ్రీ వర్షన్ అండి. ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ ఫర్ ఆల్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. అంటే ఫ్రీ అన్నాను కదా అని చెప్పేసేసి ఇది ఏమీ తక్కువది కాదు అండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడిటర్ అవుట్ దేర్. అంటే దీంట్లో అన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. మనకు కావాల్సిన అన్ని ఫంక్షనాలిటీస్ కన్నా ఇంకా ఎక్కువ ఫంక్షనాలిటీసే ఉంటాయి. సో లైక్ దిస్ విజువల్ స్టూడియో కోడ్, మనకి యాడమ్స్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్రీ కోడ్ ఎడిటర్. యాడమ్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రీ కోడ్ ఎడిటర్ అండి. సో ఇంకా పెయిడ్ వర్షన్స్కి వచ్చేప్పటికి పిహెచ్పి స్ట్రాంగ్, ఇది మీకు ట్రయల్ వర్షన్స్లో అవైలబుల్గా ఉంటుందండి. మేబీ 15 days కానీ 30 days వరకు కానీ ఇది ఫ్రీ సర్వీస్ ఇచ్చి అక్కడ నుంచి ఛార్జ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ కోర్స్ అనేది అండర్స్టాండింగ్ పర్పస్ కాబట్టి సో మీకు విజువల్ స్టూడియో కోడ్ అనేది మోర్ దెన్ ఎనఫ్ in order to develop our projects. Visual Studio Code is maximum, for more extent it is enough. So you don't need to go for the paid version, or else మీరు ఇంకా ఏమైనా పెయిడ్ వర్షన్స్కి నేను పిహెచ్పి స్ట్రాంగ్ యూస్ చేస్తాను, ఇంకా మీ ఇష్టం, మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కోడ్ ఎడిటర్ అనేది ఆప్షనల్ అండి. ఇట్స్ నాట్ ఎన్ డెఫినెట్, ఇట్స్ నాట్ ఎన్ డిసిప్లిన్ యాక్టివిటీ. మీరు ఇది ఖచ్చితంగా ఇదే ఇన్స్టాల్ చేసుకోవాలన్నది ఏమీ ఉండదండి. ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ ఆప్షన్.
మీరు కావాలంటే మీకు ఏది నచ్చితే అది ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకు ఒకవేళ తెలిసుంటే ఇన్‌స్టాల్ చేసుకోండి. లేదు నేను విజువల్ కోడ్‌తో వెళ్ళాలంటే విజువల్ స్టూడియో కోడ్‌తో కూడా వెళ్ళొచ్చు. సో, ఫర్ దిస్ కోర్స్ ఐ యామ్ యూజింగ్ ది విజువల్ స్టూడియో కోడ్ editor. For that, I am going to the Google. Just open it and type here in the Google recommendations there is a Visual Studio Code download. మీరు కావాలంటే టైప్ చేయండి. మీరు అక్కడ విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. And click on this. It will navigate to the page. See here, download Visual Studio Code, Mac, Linux, and Windows. So you please click on that. ఇక్కడ మీకు చూస్తే 3 వేరియంట్స్ కనబడుతుందండి. 3 వేరియంట్స్ కనబడుతుందండి. విండోస్, మ్యాక్ అండ్ లైనక్స్ ఆర్ ubuntu సెంటర్స్. సో మనకు కావాల్సింది ఏంటంటే అండి విండోస్ కాబట్టి నా సిస్టమ్ వచ్చి విండోస్. మీకు ఇంకేమైనా మ్యాక్ ఓఎస్ ఉంటే మ్యాక్ సంబంధించిన దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సి నౌ డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది అండి. ఇది పెద్ద ఎక్కువ సైజ్ కూడా ఏమి ఉండదు. ఇట్ ఓన్లీ 6.2 MB. Just wait for while it completes the download. సో కోడ్ ఎడిటర్ అనేది మీ ఆప్షన్ అండి. మీరు ఏ ఎడిటర్ కావాలంటే ఆ ఎడిటర్ మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నా రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు నేను ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాను. Just after completion, you please click on this and there is a open. You please click on the open and it asking for the agreement. It asking for the agreement. So you please I accept the agreement and click on the next and it asking the folder. You want to put it this file, whatever you are installing, you have to put it into this folder or not. So if you have to change, you can click on the browse. Otherwise, you please click on the next with the default option. So it asking if you would like to select a different folder. So otherwise you can choose. You have to put it. For example, directory in previous slide. In previous slide we used the C. Default choice is C directory. There it asking the Microsoft Visual Code is one of the folder there. So here next it asking if you want to change the folder, then you go with me option. మీరు కావాలంటే ఇచ్చుకోండి, లేకపోతే కనుక click on the next. And here asking మీకు desktop icon create చేయమంటారా? Add open with code action to the Windows Explorer file context menu. Add open with code action to Windows Explorer directory context menu. Register code as an editor for the supported file types. Add to path. ఇలా మీకు నచ్చింది. ఇది యాడ్ టు పాత్ మాత్రం ఇది డిఫాల్ట్ గా ఇచ్చిందండి. డెఫినెట్ గా ఉండాల్సిందే. అండ్ ఫర్ మై రిక్వైర్మెంట్ ఐఎమ్ జస్ట్ checking the create desktop icon. So that's enough. And next, install. See now my Microsoft Visual Studio Code is going to be installed. Yeah, and just click on the finish. So now my Microsoft Visual Studio Code got installed. Now it opens up. Yeah, I'm clearing everything for your understanding purpose. Yeah, it's just I'm also see here coming to the left side, there folders, Explorer, search button, and source control, run and debug control, extensions like that. It may contain something. So initially, if you want to create a folder, if you want to create any folder, if you want to get any folder into this, we just click on this
See here it's showing the commands. Control plus Shift plus P, go to file. So you don't worry about this. You just click on file, open folder. So it browses. So for example, here I am creating one new folder for my PHP scripts. I named it as in a PHP scripts. I named it as in a PHP scripts. Okay. And I select this folder. Now my folder got here. See here in the PHP script, there is a file. If you want to create a new file, or if you want to create a new folder under this PHP scripts, అంటే ఈ PHP scripts కి కింద మీరు ఏమన్నా ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? ఇది రిఫ్రెష్, అలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. సో మీరు ఇప్పుడు కావాలి అంటే కనుక న్యూ ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఆ ఫైల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం HTML ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ అంటే మనం ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ అని పెడతాను. ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్స్ ఏం లేదు. కాకపోతే మనకి కామన్ థింగ్ ఏంటి? HTML is the extension. You have to give the file extension. That is HTML. So now you got the, here you have to write, here black screen is there. Here we have to write the code. You have to write the code. So I said, what is the use of the code editors? Code editors gives the functionalities. Functionalities like, so you please use the shift and press numeric key 1. So now it gets exclamation mark and press enter. See here, this is the advantage for the code editor. So it gives the basic structure, it gives the entire structure for the HTML. So in the body you have to write our code. So for example, I'm using the P tag. So P, you don't write complete. మీరు P tag కి ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ ట్యాగ్ ఇలాంటివి ఇవ్వాల్సిన నెసెసిటీ అయితే ఏమీ లేదు. మీరు జస్ట్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎమిట్ అబ్రివేషన్ అని కనబడుతుంది, చూసారండి? ఎమిట్ అంటే ఏంటంటే ఇది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ ఏంటంటే మీరు P కొట్టగానే దానికి సంబంధించిన, ఇది P ట్యాగ్ కి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్రెసింగ్ ది ఎంటర్. సీ దే P ట్యాగ్, ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్ రెండు వచ్చేసేసి. అలా మీకు కావాల్సిన ఏ ట్యాగ్ అయినా కానీ మీరు ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళి ఆ పర్టికులర్ ఒక్క వర్డ్, ఆ స్టార్టింగ్ వర్డ్ కనుక కొట్టి ఎమిట్ అబ్రివేషన్ దగ్గర ఎంటర్ కనుక కొడితే ఆటోమేటిక్ ఇలా వచ్చేస్తుంది. సో వెల్కమ్ టు మై సెషన్ అని చెప్పేసి నేను రాస్తున్నానండి. ఓకే రైట్, ఇది రాశాను. అయితే ఇప్పుడు ఇది మనం ఎగ్జిక్యూషన్ జరపాలండి. ఎగ్జిక్యూషన్ మనం సర్వర్లో, ఐ మీన్ లోకల్ హోస్ట్లో మనం ఎగ్జిక్యూషన్ జరపాలి. సో ఇక్కడ మనకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీని ఎగ్జిక్యూషన్ ప్యారలల్ గా చూద్దాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందండి, నేను రాశాను వెల్కమ్ టు మై సెషన్ అంటే ఈ పర్టికులర్ లైన్ యొక్క ఎగ్జిక్యూషన్, ఈ పర్టికులర్ కోడ్ యొక్క ఎగ్జిక్యూషన్ నేను మొత్తం ఎగ్జిక్యూట్ చేయకుండానే, ఐ మీన్ మొత్తం నా కోడ్ రన్ చేయకుండా చెక్ చేయాలి అంటే కనుక దానికి ఒక ఆప్షన్ ఉందండి, లైవ్ సర్వర్. సో లైవ్ సర్వర్ కి మీరు ఎక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేయాలంటే అది ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఇవన్నీ ఎక్స్టెన్షన్స్, ఈ విజువల్ స్టూడియో కోడ్కి అవన్నీ ఎక్స్టెన్షన్స్. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్టెన్షన్స్ దగ్గరికి వెళ్ళి నేను ఎంటర్ చేశాను. ఇక్కడ సచ్ ఎక్స్టెన్షన్స్ ఇన్ మార్కెట్ ప్లేస్ అని ఉంది, చూసారండి? అక్కడికి వెళ్ళి లైవ్ సర్వర్ అని చెప్పేసి ఇచ్చాను. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకొని ఉన్నానండి. సో మీకు కనుక ఇక్కడ ఏం ఆప్షన్ కనబడుతుంది అంటే, మీరు ఒకవేళ కనుక ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇక్కడ డిజేబుల్ కనిపించదు, ఇన్స్టాల్ అని కనబడుతుంది. ఇక్కడ అన్ఇన్స్టాల్ ప్లేస్లో ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. దీని ప్లేస్లోనేమో క్రియేట్ చేయండి అని చెప్పి సంథింగ్ అడుగుతుంది. సో మీరు దీని మీద క్రియేట్ చేసి ఇన్స్టాల్ అని కొడితే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది అండి. సో ఇప్పుడు ఈ వెల్కమ్ టు మై సెషన్ దగ్గరికి వచ్చి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని ఉంది. సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్ మీద కనుక వన్స్ క్లిక్ చేస్తే
మీ యొక్క అవుట్పుట్ అక్కడ కనబడుతుంది. వెల్కమ్ టు మై సెషన్. సో మీరు కావాలంటే గనక ఇక్కడ ఇంకొక లైన్ కూడా యాడ్ చేయండి. అది ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది. మళ్ళీ పి ఇస్తున్నాను. ఎంటర్ కొడుతున్నాను. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అంటున్నాను అని రాశాను. టైప్ చేశాను. అగైన్ ఐ యామ్ రన్నింగ్ లోకల్ సర్వర్. No, no, no. You don't need to run local server. You just need to save this. You just need to save this. Save. And automatically seen observe here localhost. There is good morning students. It automatically updates. So that is the code editor. For our course, we installed the Visual Studio Code Editor, and I also show how to install this Visual Studio Code Editor step by step. So you please students, my request is to be go through this video while you can pause it sometime. For example, you can do it parallelly. అంటే మీరు నేనేం చెప్తున్నానంటే మీరు ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేయండి. మొత్తం వీడియో అంతా అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయకండి. సో మీరు ఏం చేస్తారు, పర్టికులర్గా విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ నేను ఎప్పుడైతే గూగుల్ ఓపెన్ చేస్తానో అక్కడ మీరు పాస్ చేసి మీరు కూడా గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత అలా స్టెప్ బై స్టెప్ మీరు వీడియోని అన్పాస్ చేసి పాస్ చేసి మళ్ళీ అన్పాస్ చేసి అలా వీడియోని ప్లే చేయండి. సో దట్స్ ఆల్. ఓకే అండి. ఇన్ కమింగ్ లెక్చర్స్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఏ కోడ్.